నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల క్రాస్ ఓటింగ్ అంచనాను దాటి ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు. నేపాల్లో అల్లర్ల కట్టడికి రంగంలోకి దిగిన సైన్యం, కాఠ్మండూను ఆధీనంలో తీసుకున్న బలగాలు. నేపాల్లో పరిస్థితులపై చర్చించిన కేబినెట్ కమిటీ, శాంతికి మద్దతివ్వాలని పౌరులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి. తెలంగాణలో రోడ్ల ప్రగతికి సహకరించాలన్న సీఎం, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు అనుమతివ్వాలని వినతి. భారత్తో సుంకాలపై స్వరం మార్చిన ట్రంప్, చర్చలు సఫలమవుతాయని విశ్వాసం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగ్ కారణంగా 152 ఓట్ల తేడాతో ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు. రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే పడ్డాయి. రాధాకృష్ణన్కు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ సంకల్పమైన వికసిత్ భారత్ లక్ష్య సాధనకు తన వంతు కృషి చేస్తానని నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. విపక్ష ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం పార్లమెంటు సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు. పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు 788 ఉండగా రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండడంతో 781 మందికి ఓటు వేసే హక్కు లభించింది. బీజేడీకి చెందిన 7, బీఆర్ఎస్ 4, శిరోమణి అకాలీదళ్కు చెందిన 1 ఓటింగ్కు దూరంగా ఉండగా 769 మంది ఎంపీలకు ఓటింగ్ అవకాశం దక్కింది. పోలింగ్ ముగిసేటప్పటికే 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి 7 గంటల 20 నిమిషాలకు విజేతను ప్రకటించారు. చెల్లని ఓట్లు 15 చొప్పున ఉండగా చెల్లుబాటైన ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి 60.10%, ప్రతిపక్షాల అభ్యర్థికి 39.89% ఓట్లొచ్చాయి. అయితే రాధాకృష్ణన్కు ఊహించిన దానికంటే 14 ఓట్లు ఎక్కువ రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆ మేరకు తగ్గాయి. ప్రతిపక్షాల వైపు ఉన్నవారు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేసినట్లు స్పష్టమవుతోంది. దాదాపు 40 మంది ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేశారని లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జాయస్వాల్ చెప్పారు. తర్వాత మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణన్ను ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర నేతలు అభినందించారు. ఉపరాష్ట్రపతిగా అద్భుత పనితీరు చూపుతారన్న నమ్మకం తనకుందని ప్రధాని మోదీ చెప్పారు. రాధాకృష్ణన్కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, ఇతర నేతలకు రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. Ideological fight, but from the voting pattern we understand the nationalistic ideology as overwhelmingly victorious. We have to develop Viksit Bharat by 2047 means we should not do politics in everything. Once the election is over, we have to forget the politics and we have to concentrate on the development. I'll try my best for the development of this nation. In democracy, ruling party as well as opposition, both are important. The interest of the democracy will be taken into account. Every post is important, but every post has its own limitations. We have to understand that and we have to work within that framework. ఎన్నికల్లో ఓటమిని వినమ్రంగా అంగీకరిస్తున్నట్లు విపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో విజయం వల్ల మాత్రమే ప్రజాస్వామ్యం బలోపేతం కాబోదన్న ఆయన సమాలోచన, సంభాషణ, భాగస్వామ్యం, భేదాభిప్రాయ వ్యక్తీకరణ వంటి అంశాలు ప్రజాస్వామ్యాన్ని సుదృఢం చేస్తాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న నేపాల్ రాజధాని కాఠ్మండూను ఆ దేశ సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పాక్షికంగా మూసివేసింది. ఫలితంగా విమాన సేవలు నిలిచిపోయాయి. సెక్రటేరియట్లోకి ప్రవేశించిన ఆందోళనకారులను ఖాళీ చేయించిన సైన్యం భవనాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన జెన్ జెడ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లీ రాజకీయ సంక్షోభానికి దారితీసింది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం చేపట్టింది. మంత్రుల పిల్లలు ఇతరుల విలాస జీవితాలపై వీడియోల్ని వైరల్ చేసింది. ఈ క్రమంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సాకుతో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించగా యువతరం భగ్గుమంది. ఈ నెల 8న కాఠ్మాండూలో ఆందోళనలకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తేసింది. అయినా యువత శాంతించలేదు. కేపీ దొంగ, దేశాన్ని వీడాలి అనే నినాదంతో కాఠ్మాండూ వీధుల్లో స్వైరవిహారం చేశారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలంటూ కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కాలంకి, బనేశ్వర్, చపగాన్, థెకోలలో ఆందోళనలకు దిగారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు కూడా చేశారు. వందల మంది ప్రధాని ఓలీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కాల్పుల్లో 19 మంది మృతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. సైన్యం సూచన మేరకు ఆయన వెంటనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడితో ఆగని నిరసనకారులు పార్లమెంటుపై దాడి చేసి నిప్పంటించారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఇంటిపై దాడి చేశారు. దల్లులోని మాజీ ప్రధాని ఝాలానాథ్ ఖనాల్ నివాసానికి సైతం నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాఠ్మాండూలో పరిస్థితులు చేయి దాటిపోవడంతో నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. నగరాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంది. కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకుంది. ఆందోళనకారులు విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యత్నించగా సైనికులు అడ్డుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో విమాన సర్వీసుల్ని అధికారులు పాక్షికంగా నిలిపేశారు. కాఠ్మాండూలోని సెక్రటేరియట్లోకి ప్రవేశించిన ఆందోళనకారుల్ని ఖాళీ చేయించిన సైన్యం భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయ ప్రాంగణంలోని ద్వారాల్ని పగులగొట్టేందుకు కొందరు ఆకతాయిలు ప్రయత్నించగా సైనికులు అడ్డుకున్నారు. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా అధ్యక్షుడి ఆమోదం లభించింది. వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. తదుపరి ప్రధానిగా కాఠ్మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు వినిపిస్తోంది. ప్రజలు ఆయన్ను బాలెన్గా పిలుస్తుంటారు. ఇటు నేపాల్కు విమాన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు ప్రకటించాయి. మంగళ, బుధవారాల్లో ఢిల్లీ నుంచి కాఠ్మండూకు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు వెల్లడించాయి. నేపాల్ ఎయిర్లైన్స్ సైతం ఢిల్లీ నుంచి కాఠ్మాండూ సర్వీసుల్ని రద్దు చేసింది. నేపాల్లో అస్థిరత నెలకొన్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నేపాల్లో స్థిరత్వం, శాంతి, సౌభ్రాతృత్వాలకు పిలుపునిచ్చింది. ఇది భారత్కు ఎంతో అవసరమని స్పష్టం చేసింది. నేపాల్లో హింస చెలరేగి 19 మంది చనిపోవటం తన హృదయాన్ని గాయపరిచిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేపాల్ ప్రజలు శాంతికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం RRRకు అనుమతులు, పనుల ప్రారంభానికి సంబంధించి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఇవాళ సీఎం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతులు, పనుల వేగవంతంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 90%
భూసేకరణ పూర్తయిందని, వెంటనే ఆర్థిక, కేబినెట్ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని కోరారు. ఈ రింగు రోడ్డుకు సమాంతరంగా త్రిపులార్ దక్షిణ పనులు చేపట్టడానికి వీలుగా అన్ని అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంతో హైదరాబాద్ను అనుసంధానించే మన్ననూరు శ్రీశైలం రహదారి అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో ఉందని, అందువల్ల 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రావిర్యాల, ఆమనగల్లు, మన్ననూరు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, మంచిర్యాల మధ్య ఉన్న రాజీవ్ రహదారిపై వాహన రద్దీ అధికంగా ఉన్నందున నూతన గ్రీన్ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని కోరారు. CRFI కింద 868 కోట్లతో ప్రతిపాదించిన రహదారుల పనులకు ఆమోదం తెలపాలన్న విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సీఎం కార్యాలయం ప్రకటనలో తెలిపింది. భారత్ ఫ్యూచర్ సిటీ అమరావతి బందరు పోర్టు గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించి మా శాఖ అధికారులను హైదరాబాద్ కు పంపుతామని, ఈ అంశంపై అధికారులతో ఈ నెల 22న హైదరాబాద్ లో సమీక్ష నిర్వహిస్తామని గడ్కరీ తెలిపారని సీఎంఓ పేర్కొంది. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యాభివృద్ధికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా స్కూళ్లు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి 30,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కోరారు. 105 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ స్కూళ్లలో 2.70 లక్షల మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం లభిస్తుందని కేంద్ర మంత్రికి రేవంత్ వివరించారు. ఇందుకోసం నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతి సహా FRMB పరిమితి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని నిర్మలా సీతారామన్ను రేవంత్ రెడ్డి కోరారు. గత ప్రభుత్వ అధిక వడ్డీలకు రుణాలు తెచ్చిందని, ఇప్పుడు వాటిని పునర్వ్యవస్థీకరించేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. ఈ రేస్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో నీకింత నాకింత కోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ నిర్ధారణకొచ్చింది. 9 నెలల దర్యాప్తు క్రమంలో ఈ విషయాన్ని గుర్తించింది. హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహణ క్రమంలో HMDAకు 75.88 కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ 46 కోట్లు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రోకో కింద 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్కు సమకూరినట్లు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్తో పాటు ఇతర నిందితులపై అభియోగాలు నమోదుకు అనుమతివ్వాలని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండీఏకు 75 కోట్ల రూపాయలు నష్టం రాగా ఎఫ్ఈఓకు 46 కోట్లు లబ్ధి జరిగినట్లు ఏసీబీ నిర్ధారించింది. కేటీఆర్తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతివ్వాలని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసింది. యూకే చట్టాల ప్రకారం నమోదైన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ 9 నుంచి 12 సీజన్లను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి MAUD శాఖతో 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం ఈవెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్ ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలని, రేస్ నిర్వహణకు అనుగుణంగా ట్రాక్ ను హూస్ట్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2023 ఫిబ్రవరి 11న జరిగిన సీజన్ 9 ఈవెంట్ కోసం MAUD తరపున హెచ్ఎండీఏ 12 కోట్లు వెచ్చించింది. రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ భరించారు. తర్వాత ఎఫ్ఈఓ, స్పాన్సర్ మధ్య విభేదాలు తలెత్తడంతో సీజన్ 10 నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యాయి. రుసుం చెల్లింపులకు స్పాన్సర్ చేతులెత్తేయడంతో దాన్ని ప్రభుత్వమే చెల్లించే అవకాశాలపై చర్చించారు. 2023 సెప్టెంబర్ 27న హెచ్ఎండీఏ కమిషనర్ హోదాలో అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రతిపాదనలు పంపారు. ఏస్ నెక్స్ట్ జెన్ కు బదులుగా హెచ్ఎండీఏనే ప్రమోటర్గా, హోస్ట్ సిటీగా వ్యవహరించారనే ప్రతిపాదనను కేటీఆర్ ఆమోదించారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నిధుల నుంచి మొత్తం 54.88 కోట్లు చెల్లించారు. 10 కోట్ల కన్నా ఎక్కువ చెల్లించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. 2 విడతల చెల్లింపుల అనంతరం ఎఫ్ఈఓ,
ఎంఏయూడీల మధ్య 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం కుదిరింది. 90 లక్షల పౌండ్లంటే 90 కోట్లను చెల్లించడమే కాకుండా ఈవెంటు నిర్వహణకు అవసరమైన ట్రాక్ నిర్మాణంతో పాటు ఇతర లాజిస్టిక్స్ ను సమకూర్చాల్సిన భారాన్ని ప్రభుత్వమే భరించారని ఒప్పందంలో పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఎన్నికల కమిషన్ అనుమతులు తీసుకోకుండానే చెల్లింపులు చేశారు. తొలి సీజన్ నిర్వహణ క్రమంలో ఏస్ నెక్స్ట్ జెన్ కు 165 కోట్ల మేర నష్టం వాటిల్లడంతో ముందుకెళ్లలేమని ఆ సంస్థ చేతులెత్తేసిందని ఏసీబీ లేఖలో తెలిపింది. తొలి ఒప్పందం ప్రకారం మిగిలిన 3 సీజన్ల నిర్వహణ క్రమంలో ఆ సంస్థ సుమారు 600 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సంస్థకు ఈ భారాన్ని తప్పించేందుకే కేటీఆర్ ప్రణాళిక రచించారని, దీంతో ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల భారం పడిందని ఏసీబీ పేర్కొంది. ఈ రేస్ నిర్వహణ క్రమంలో హెచ్ఎండీఏకు 75.88 కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ 46 కోట్లు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రోకో కింద 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ కు సమకూరినట్లు ఏసీబీ ఆరోపిస్తోంది. ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడు A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొన్నారు. దర్యాప్తు క్రమంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు, ఎఫ్ఈఓలను కూడా నిందితులుగా చేర్చారు. అనిసా నివేదిక ఆధారంగా ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ కు సిఫార్సు చేయనుంది. కమిషన్ సూచనల అనంతరం కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం నివేదిక పంపనుంది. మిగిలిన నిందితుల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతయ్యే పత్తిపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ప్రతిబింబిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆక్షేపించారు. ప్రపంచంలోని అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుల్లో భారత్ ఒకటైనప్పటికీ అమెరికా ఒత్తిడికి లోనై దిగుమతులపై అమల్లో ఉన్న 11% సుంకాన్ని కేంద్రం ఎత్తివేసిన నిర్ణయం దేశ రైతులకు తీవ్రమైన దెబ్బ అని స్పష్టం చేశారు. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అని ప్రకటించిన మినహాయింపును తాజాగా డిసెంబర్ 31 వరకు పొడిగించడం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమని ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల రైతులు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పెద్ద ఎత్తున నష్టం కలుగుతుందని వివరించారు. కేంద్రం అసమర్థతతో దేశంలో ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, తాజాగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని మంత్రి తుమ్మల అన్నారు. గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ కేంద్ర గ్రంథాలయానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డికి నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అంజిరెడ్డిని కొందరు నిరుద్యోగ అభ్యర్థులు అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించడంతో అసహనంతో తిరిగి వెళ్లిపోయారు. జీవో 29 తొలగించి జీవో 55 ప్రకారం తిరిగి ప్రిలిమ్స్ నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించారు. జీవో 29 వల్ల బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. టీజీపీఎస్సీని రద్దు చేసి యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించాలన్న నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్నారు. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో 7వ అఖిల భారత జైలు డ్యూటీ మీట్ ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చి 1300 మందికి పైగా సిబ్బంది డ్యూటీ మీట్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల జైలు శాఖల డైరెక్టర్లు, ఐజీలు, డీఐజీలు పాల్గొన్నారు. 3 రోజులు జరిగే డ్యూటీ మీట్లో ప్రథమ చికిత్స, క్విజ్, వృత్తి సంబంధిత, క్రీడా, సాంస్కృతిక పోటీలు జరపనున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక డ్యూటీ మీట్కు రాష్ట్రం రెండోసారి ఆతిథ్యం ఇస్తుండగా 2022 అహ్మదాబాద్లో జరిగిన 6వ డ్యూటీ మీట్లో తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ఈసారి డ్యూటీ మీట్లో తొలిసారిగా ఆల్ ఇండియా టెక్నో ఎక్స్పో, జైలు ఉత్పత్తుల ప్రదర్శనను సైతం ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత సర్వైలెన్స్ సిస్టమ్స్, డ్రోన్లు, రోబోటిక్స్, ఆధునిక సాంకేతికతలను ప్రదర్శించారు. సమాజంలో జైలు అధికారులు అత్యంత క్లిష్టమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. One of the toughest responsibilities, balancing safety with compassion and firmness with reformation. This meet embodies the spirit of one nation, one service. I must place on record the progressive steps of the Telangana government in correctional reforms. On Republic Day 2024, 231 prisoners were granted premature release for good conduct. These acts were not just a remission, but of compassion and hope. You are a very, very important part of the society where
to provide security and safety to the citizens, to provide humane treatment to the inmates, and to give them a hope you're working tirelessly behind the walls. Quite often, the contribution that you do may not be recognized, but nevertheless, these occasions will tell you that the work which you do silently for the welfare of the inmates in particular and the society in general. This is the same work which goes on across the country. It is very important that each and everyone who comes to the prison handled in a professional manner. All of us need to keep in one thing in mind, that maybe they are in conflict with law, but each and every one of them is a human being, first place. So he has to be treated well, he has to be treated with all dignity, and we all must understand that there is always scope for improvement. మెదక్ జిల్లా శివంపేటలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. భోజనాలు తెచ్చుకుని రాత్రిపూట ఎరువుల దుకాణం ముందే పడుకుంటున్నారు. యూరియా కోసం క్యూ లైన్లలో రాళ్లు పెట్టి నిరీక్షిస్తున్నారు. ఉదయమే లేచి టోకెన్ల కోసం కర్షకులు బారులు తీరారు. తగినంత యూరియా సరఫరా చేస్తే ఇన్ని ఇబ్బందులు ఉండవని అధికారులు స్పందించి సరిపడా యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ప్రత్యేక బృందం ముంబై కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ హవాలా రాకెట్ను బట్టబయలు చేసింది. 24 ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఢిల్లీ, రాజస్థాన్లో దాడులు నిర్వహించి 20 మంది హవాలా నిర్వాహకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3,84 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. ఈ ఏడాది జూన్లో గోవాలో నైజీరియన్ డ్రగ్ సరఫరాదారుడు మ్యాక్స్వెల్ను ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని కేసు దర్యాప్తులో తొలిసారి డ్రగ్స్ ముఠాల హవాలా లింకులు బయటపడ్డాయి. మ్యాక్స్వెల్ డ్రగ్ విక్రయించగా వచ్చిన డబ్బును 150 బ్యాంకు ఖాతాలకు చేరవేసినట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. ఇందుకు కమిషన్గా 68 లక్షల రూపాయలు సంపాదించినట్లు తేల్చారు. ఇదే కేసులో అప్పట్లోనే ముంబై హవాలా నిర్వాహకుడు ఉత్తమ్ సింగ్ ను ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించి డ్రగ్స్ విక్రయాల సొమ్ము దేశం దాటకుండా కట్టడి చేసేందుకు 3 నెలలుగా 5 రాష్ట్రాల్లోని హవాలా ముఠాలపై నిఘా ఉంచి రాకెట్ను భగ్నం చేశారు. ముంబైలో కీలకంగా హవాలా రాకెట్ నిర్వహిస్తున్న ఉత్తమ్ సింగ్, చేతన్ మామనియా, దుర్గారాం, చేతన్ సింగ్, చంగన్లాల్ ముఠాగా ఏర్పడి హవాలా రాకెట్ నడిపిస్తున్నారు. ప్రధాన ఏజెంట్ ఉత్తమ్ సింగ్ ప్రతిరోజు గోవాలోని నైజీరియన్ల నుంచి 25 లక్షల రూపాయలు మొదలు వారానికి 21 కోట్ల నగదు సేకరిస్తాడు. డ్రగ్స్ స్మగ్లర్ల నుంచి వచ్చిన ఈ నగదును స్థానిక వ్యాపారులకు పంపిణీ చేస్తాడు. చంగన్లాల్ అండ్ కంపెనీ నుంచి తీసుకున్న హవాలా నగదును చేతన్ సింగ్ నైజీరియన్ వ్యాపారులకు అందజేస్తాడు. ఇలా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. బిజినెస్ వీసాపై ముంబై చేరిన నైజీరియన్లో నిత్యావసర సరుకులు, చిన్నపిల్లల దుస్తులు, కుర్తాలు, టీషర్ట్లు, విగ్గులు తయారు చేసేందుకు జుట్టు కొనుగోలు చేస్తారు. వీటిని చెన్నై, ముంబై నుంచి సముద్ర మార్గంలో కార్గో ద్వారా నైజీరియా ఎగుమతి చేస్తారు. నైజీరియా వ్యాపారుల తరపున కొనుగోలు చేసిన వస్తువులకు హవాలా ఏజెంట్లు తమ వద్ద ఉన్న డ్రగ్స్ ముఠాల డబ్బును చెల్లిస్తారు. చదువు, వైద్యం కోసం వచ్చే నైజీరియన్లకు విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో అయిన ఖర్చును వీరే చెల్లింపులు జరుపుతారు. నైజీరియన్ల వ్యాపారులు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు నైజీరియాలోని ప్రధాన డ్రగ్ కింగ్ పిన్ ఇమ్మాన్యుయల్ బ్యాంకు ఖాతాల్లో అంతే మొత్తంలో నగదు జమ చేస్తారు. మాదక ద్రవ్యాల విక్రయాల ద్వారా వచ్చిన భారతీయ కరెన్సీని ఇక్కడే మార్పిడి చేసేందుకు హవాలా ఏజెంట్లు మత్తుముఠాలకు సహకరిస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా హవాలా ఏజెంట్లు ₹1,00,000కు 20% కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ముంబైలోని భరత్ కుమార్ చంగన్లాల్ అండ్ కంపెనీ కేంద్రంగా హవాలా రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో తాజాగా అరెస్టైన 20 మందితో నిందితుల సంఖ్య 50కు చేరింది. అరెస్టైన వారిలో ముంబైకి చెందిన ప్రధాన డ్రగ్ కింగ్ పిన్ చేతన్ మావిజీ మామనియా, రోనక్ ప్రజాపతి, చేతన్ సింగ్, గగన్తో పాటు సహాయకుల్ని అరెస్ట్ చేశారు. మరో 2 ప్రధాన నిందితులు చంగన్లాల్, దుర్గారాంలో పరారీలో ఉన్నారు. పోలీసులు 2010 నుంచి ఇప్పటి వరకు 323 ఎన్టీపీఎస్ కేసుల్లో 353 మంది విదేశీయుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో అధిక శాతం నైజీరియన్లే ఉన్నారు. వీరంతా పలు పాస్పోర్ట్లు, గుర్తింపు కార్డులు, వీసాలతో దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడికొచ్చాక నకిలీ గుర్తింపు కార్డులు, పాస్పోర్టులు తయారు చేయించుకుని మారుపేర్లతో తప్పించుకుని తిరుగుతున్నారు.
మావోయిస్టు పార్టీ కొత్త దళపతిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నియమితులైనట్లు తెలిసింది. పార్టీ కార్యకలాపాల నుంచి బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోయిన కేడర్ను విచారించిన క్రమంలో నిఘా సంస్థలకు ఈ సమాచారం అందినట్లు తెలుస్తోంది. సిపిఐ మావోయిస్టు పార్టీ 2004లో ఆవిర్భవించిన సమయంలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సారథ్యం వహించారు. వృద్ధాప్యం కారణంగా గణపతి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 2018 నవంబర్లో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజుకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది మే 21న అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో బస్వరాజ్తో పాటు 28 మంది మావోయిస్టులు మృతి చెందడంతో పార్టీకి సారథ్యం కరువైంది. ఒకవైపు ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర బలగాలు దండకారణ్యాన్ని జల్లెడపడుతుండటం, మరోవైపు తమ చీఫ్ ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో ఆ పార్టీ కేడర్లో తీవ్ర నిరాశ అలుముకుంది. దీంతో 42 ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్న దేవ్ని కొత్త దళపతిగా నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీకి ఆయన 3వ దళపతిగా నియమితుడైనట్లయింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో పర్యటించిన బట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎర్రుపాలెం, పెద్దగోపవరం, బుచ్చిరెడ్డిపాలెం, బనిగండ్లపాడు, అయ్యవారిగూడెం, భీమవరం గ్రామాలు, ఎస్సీ కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, అంగన్వాడీ భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. అన్ని గ్రామాల్లో డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో మహిళలు ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. హీరో అల్లు అర్జున్ కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న అల్లు బిజినెస్ పార్క్ భవనంలో అనుమతి లేకుండా అదనపు నిర్మాణంపై అల్లు అర్జున్ కుటుంబానికి అధికారులు నోటీసులు పంపించారు. 2 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కాంప్లెక్స్ లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ ఇతర ఆఫీసులు ఉన్నాయి. సుమారు 1226 గజాల భూమిలో ఉన్న ఈ కాంప్లెక్స్ కు 2 సెల్లార్లు, G+4 ఫ్లోర్లు మాత్రమే అనుమతి ఉన్నా ఇటీవలే 4వ అంతస్తుపై అదనంగా కట్టినట్లు జీహెచ్ఎంసీకి సమాచారం అందింది. దీనిపై విచారణకు ఆదేశించిన డీఎంసీ సమ్మయ్య అక్రమ నిర్మాణం కూల్చివేయకుండా ఎందుకు ఉంచాలని ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేశారు. వరదలతో అతలాకుతలమైన పంజాబ్కు ప్రధాని నరేంద్ర మోదీ 1600 కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను పీఎం కేర్స్ ద్వారా ఆదుకుంటామని చెప్పారు. పంజాబ్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్లోని గురుదాస్పూర్లో ప్రధాని మోదీ వరదలపై సమీక్షించారు. పునరావాసం, సహాయక చర్యలపై అధికారులు మోదీకి వివరించారు. అనంతరం వరద బాధితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేశారు. వరదలతో ప్రభావితమైన వారికి సాయం చేసేందుకు యంత్రాంగం నిర్విరామంగా శ్రమిస్తుందని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. రష్యా నుంచి చమురు కొంటుందన్న సాకుతో భారత్పై ఎడాపెడా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం మెత్తపడినట్లు కనిపిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను భారత్, అమెరికా విజయవంతంగా పూర్తి చేస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు చేశారు. వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించేందుకు అమెరికా, భారత్ చర్చలు కొనసాగిస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో ఒక ఒప్పందానికి రావడానికి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాబోవని ఆశిస్తున్నట్లు ఆయన రాసుకొచ్చారు. ఉక్రెయిన్పై రష్యా గ్లైడ్ బాంబు అమర్చిన డ్రోన్తో భీకరంగా విరుచుకుపడింది. డొనెట్స్క్ రీజియన్లోని యరోవా గ్రామంలో పెన్షన్ కోసం లైన్లో నిలుచున్న 21 మంది ఈ దాడిలో బలయ్యారు. మరో 2 డజన్ల మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ టెలిగ్రామ్ వేదికగా ప్రకటించారు. ఈ గ్రామం రష్యాతో సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాస్కో దళాలు కావాలనే పౌరులే లక్ష్యంగా దుస్సాహసానికి తెగబడ్డాయని మండిపడ్డారు. 3.5 ఏళ్ల యుద్ధంలో పుతిన్ సేవలు చేసిన దాడుల్లో 12,000 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్లు ఐరాస గణాంకాలు వెల్లడించాయి. మానవత్వంపై రష్యా క్రూరమైన దాడుల్ని అమెరికా, ఐరోపా, G20 సహా అంతర్జాతీయ సమాజం సహించొద్దని, దాని ఆర్థిక వ్యవస్థ ధ్వంసమయ్యేలా ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు ఖతార్ రాజధాని దోహాలో సమావేశమైన హమాస్ నేతలపై సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో హమాస్ కీలక నేత
ఖలీల్ అల్ హయ్యా కుమారుడు సహా 6 మృతి చెందారు. మృతుల్లో తమ భద్రతా అధికారి ఒకరు ఉన్నారని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తమ అగ్రనేతలెవరూ చనిపోలేదని హమాస్ పేర్కొంది. 5 చోటా నాయకులు మృతి చెందారని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిని పిరికిచర్యగా ఖతార్ అభివర్ణించింది. ఇజ్రాయెల్ దాడిని ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇలాంటి అనూహ్య దాడులు చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి. సాధారణంగా కోతులు, కుక్కలు జాతివైరం ఉన్నట్లుగానే ప్రవర్తిస్తాయి. రెండూ ఎదురుపడితే కయ్యానికి కాలు దూస్తాయి. కానీ అక్కడ మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం సునకానికి, కోతికి మధ్య స్నేహం కుదిరింది. కొత్తగూడెం మండలం అటవీ ప్రాంతం కావడంతో కోతుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అడవులు అంతరించుకుపోతుండటంతో గ్రామాల్లోకి కోతులు వస్తున్నాయి. వానరాలు వీధుల్లోకి వస్తున్న క్రమంలో సునకాలు వాటిని వెంబడిస్తూ వెంటపడతాయి. కానీ ఇవి రెండింటికి మాత్రం స్నేహం ఏర్పడింది. అలా కొన్ని రోజుల నుంచి కోతి, కుక్క రెండూ కలిసిమెలిసి తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.